నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఎంపీ ఫోన్ చేసి మరి మేము బీజేపీలోకి వెళ్తున్నామని చెప్పేసి అయితే తనకి చెప్పడం జరిగింది. మరి నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారా? ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఒక ఎంపీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మేము ఇంకా బీజేపీలోకి జంప్ అవుతున్నాం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఈ వార్తలు నిజమే అంటారా, లేకపోతే ఏదో గాలి వార్తలు అంటారా? అంటే జనం అనుకున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రాజంపేట లోక్సభ సభ్యుడు. గత 2 పర్యాయాల నుంచి గెలిచాడు. ఇది 3వసారి కూడా గెలవడం కూడా జరిగింది. ఆయన గురించే ప్రచారం ఎక్కువ జరుగుతూ ఉంది. ఇందులో వాస్తవం లేదు అనుకోవడానికి ఆస్కారం లేదు. జరిగే పరిణామాలే ఇవి. అధికారం ఎటుంటే అటు వెళ్తాయి. రాజకీయ నాయకులు కూడా అలానే ఉన్నారు కాబట్టి అభియోగాలు ఉన్నవాళ్ళు ఇంక కొంచెం తొందరపడతారు అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండటం కోసం. కాబట్టి ఇప్పుడు రాజంపేట లోక్సభ సభ్యుడు, వాళ్ళ తండ్రి గారు, ఇంకొక ఎమ్మెల్యే గారు, ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న వార్తలు. ఇందులో నిజం చాలా వరకు ఉందని అయితే నేను భావిస్తున్నాను. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందయ్యా అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్సభ సభ్యులు అవసరం ఉంది. లోక్సభ సభ్యులు అవసరం ఉంది. కానీ దానికంటే మించిన చంద్రబాబు నాయుడు గారి అవసరం కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అంగీకారం లేకుండా ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళని చేర్చుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే వైసీపీకి ఉన్న బీజేపీకి వెనుక నుంచి, అంటే బయటికి తెలియకుండా కూడా వెనుక నుంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయమే. ఒకవేళ మరి తీసుకునే అవకాశం లేదంటారా? ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదంటారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ అవసరాలు ఏంటి, దానికి పనికొచ్చే వ్యక్తులు ఎవరు? రాజకీయ అవసరాలే కదా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమలు ఉండటానికి. అంతేగాని వ్యక్తిగత ప్రేమలు, స్నేహాలు అయితే లేవు కదా రాజకీయంలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం వాళ్ళకు ఉంది. తెలుగుదేశం పార్టీ శత్రువుగా చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహకారం వాళ్ళకి కావాలి. అలాగే కేంద్ర సహకారం రాష్ట్రానికి కావాలి. కాబట్టి ఇద్దరు మైత్రి బంధం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి కేంద్రంలో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు, పెద్దిరెడ్డి గారు చేసిన అరాచకాలు సామాన్యమైనవి కాదు. కాబట్టి పెద్దిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తాను అంటే ఈయన అనుమతి తీసుకోకుండా ఆయన్ని తీసుకుంటారని అయితే నేను భావించటం లేదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, అందరికి ఒక డౌట్ ఏంటంటే, బీజేపీలోకి వెళ్తే ఎట్లాంటి అవినీతివి చేసినా కూడా వాటికి ఏంటంటే ఆ మరకలు ఉండవు, వాళ్ళకి ఒక క్లీన్ చీట్ ఇచ్చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. సో వీళ్ళ అవినీతి మరకలు పోగొట్టుకోవడానికి బీజేపీలోకి వెళ్తున్నారు అనుకోవచ్చా? మరి సహజంగానే అది అందరూ భావిస్తున్న మాటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే కనుక వాళ్ళకి 280 స్థానాలు స్వతంత్రంగా వచ్చి ఉన్నట్టయితే ఈ పార్టీకే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, ఆ పార్టీకి గంపగుత్తుగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మిగిలి ఉండేవాళ్ళు. లేకపోతే ఆయన కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యపడని పని లేదు. అంటే పార్టీని విలీనం చేసే అవకాశం కూడా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే గతంలో ఈ మాట కూడా వచ్చింది సార్. అంటే మేము బీజేపీతో కూడా అలయన్స్ కట్టబోతున్నాం అని చెప్పేసి, అంటే ఆల్రెడీ కొంతమంది అన్నారు, ఆల్రెడీ టీడీపీతో ఉన్న తర్వాత మళ్ళీ ఎట్లా అని చెప్పేసి కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మీరు అంటుంది కూడా అట్లనే ఉంది. అంటే ఎందువల్ల అంటారు? అదే చెప్పేది. ఇప్పుడు అక్కడ అవకాశం లేదు వాళ్ళకి. గతంలో అవకాశం ఉండేది, అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకు అవకాశం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం, ఆయన అనుభవం ఈరోజు భారతీయ జనతా పార్టీ కావాలి. నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానికి కావాలి. వాళ్ళు ఈ ఒకళ్ళిద్దరు లోక్సభ సభ్యులు వీళ్ళ గురించి వాళ్ళు అంత మైత్రి బంధాన్ని చెడగొడతారని అయితే నేను భావించట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోతే, ఇప్పుడు వీళ్ళ మీద ఆల్రెడీ కొన్ని ఏవైతే అవినీతి మరకలు ఉన్నాయి, మరి వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? నిస్సందేహంగా ఉంది. తీసుకుంటారంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు బెయిల్ మీద. ముఖ్యమంత్రి అంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతవరకు అది ఇక్కడ చిన్న తేడా ఉంది. ముఖ్యమంత్రి గారి కానీ మిగిలిన వాళ్ళకి ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఈడీ కేసులు,
సిబిఐ కేసులు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాల మీద వీళ్ళ మీద ఉన్నాయి. ఇసుక దందాలు కావచ్చు, ఇటు కావచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది. ఆదాయ పన్ను శాఖ అనేది కేంద్రం పరిధిలోది. కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళ ఆటలు సాగినాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకి వీళ్ళు కూడా భాగస్వాములే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా భాగస్వాములే కదా. మరి వాళ్ళు వద్దంటారా రేపు పొద్దున వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే? వద్దంటారు కదా. సమిష్టి నిర్ణయాలే ఉంటాయి కదా. కాబట్టి ఇంతమంది వీళ్ళు రేపు పొద్దున వీళ్ళని రావాలి, వీళ్ళు కావాలి అని చెప్పి కూరుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. వాళ్ళు రాకపోతే ప్రభుత్వం ఏదైనా ఇబ్బందులు అయితే లేవు కదా. అంటే ఏదైనా కూడా ప్రజల్లో ఒక మంచి పేరు ఉండి ఒకవేళ ఇటు సైడ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే మాత్రం అటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ వ్యతిరేకత ఉండి గెలిచినా కూడా వాళ్ళు ఈ కూటమిలోకి వచ్చే అవకాశం లేదంటారు? లేదు, నిస్సందేహంగా లేదు. ఇంకెవరైనా ఉన్నారంటారా మరి ఇట్లానే అవినీతి మరక? ఇప్పుడు గెలిచింది 11 మందే. ఈ 11 మందిలో అవినీతి మరకలు లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారా, లేకపోతే ఏమంటారు? అవినీతి మరకలు ఉన్నాయా లేవు అనే దానికంటే కూడా రాజకీయ అవసరాల కంటే కూడా వ్యక్తిగత అవసరాలే ముఖ్యం. కాబట్టి రేపు పొద్దున ఈ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనే భయం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీలో వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు కనుక అవకాశం ఇస్తే 11 మందిలో 10 మంది శాసనసభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. అంటే మిగిలే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కరే. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఈ పార్టీ పరిస్థితి ఏమైపోద్ది అంటారు? ఇంకా అంతేనా? అంతే. అంటే చాలా తక్కువ టైంలో ఈ పార్టీకి చాలా పేరు వచ్చింది. కానీ వాళ్ళ చేతులారా వాళ్ళ స్వయంకృత అపరాధం వల్లనే ఈరోజు ఈ ఘోర పరాజయం అని అంటారా? ప్రజలు చాలా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎక్కువ సంవత్సరాలు ఇచ్చారు. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో, వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటో తెలిసిన తర్వాత కూడా ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు ఈరోజు తిరిగి ఆలోచించుకున్నారు. ఏం చూసి మనం ఇచ్చాం, ఏం ఆశించి ఇచ్చాం, ఏం జరిగింది, ఒక్కసారి తిరిగి పునరాలోచనలో పడ్డారు. కాబట్టి మళ్ళీ ఇలాంటి అవకాశం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అనే ఆలోచన ఏ సామాన్యుడికి రాకూడదనే ఇలాంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కూడా దాన్ని అనుకునేది ఏంటంటే, మనం చూసాం అంటే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఇంతమంది రైతులకి ఇది చేశాను, ఏమయ్యాయి ఆ ఓట్లన్నీ అని చెప్పేసి తను ప్రశ్నించడం జరుగుతుంది. ఇంకా ఆయన నమ్ముతున్నాడా తన సంక్షేమ పథకాలు తనని ఇంకా అంటే వల్లనే నేను గెలుస్తాను అని అప్పటికి ఇప్పటికి అదే నమ్మకంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, నా కోసం కష్టపడ్డ కార్యకర్తలు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్నాడు. సో ఆయన మొత్తానికైతే ఇంకా కొంతమంది వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అంత అవగాహన లేదు రాష్ట్రం మీద, ఆయన అసలు ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేటే కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి చూడాలి సార్, మరి రేపటి రోజున మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో కొన్ని రోజులు వెళ్తే కానీ మనకి అర్థం కాదు రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది. సో వేచి చూద్దాం. ధన్యవాదాలు సార్.